హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ బ్రో. ఒక్క డౌట్, మీరు పోస్ట్ చేశాక ఫస్ట్ 10 మినిట్స్ లో మీరు చేసే పనులు ఏంటి? ఎవరు లైక్ చేశారో చూడడం, ఇంకా రిఫ్రెష్ అని రిఫ్రెష్ చేయడమే. నిజం చెప్పండి, అంతే కదా? లైక్స్ కనుక ఎక్కువ వస్తే మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా కాల్ ఎగరేసి తిరిగేస్తాం. అదే లైక్స్ లేకపోతే ఇన్స్టెంట్ డిప్రెషన్ మోడ్ టర్న్ ఆన్ కదా. ఇదంతా ఎందుకో తెలుసా? చాలా సింపుల్. మీరు సోషల్ మీడియా మిమ్మల్ని వాల్యూ చేస్తుందని నమ్ముతున్నారు కాబట్టి. గైస్ లిజన్, లైఫ్ అంటే లైక్స్ ఇవన్నీ కాదు, ఇదంతా ఇంపార్టెంటే కాదు. అసలు ఇంపార్టెంట్ విషయాలు ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్ మీ టాక్ అబౌట్ ద ట్రాప్ దట్ వి ఆల్ ఆర్ ఫేసింగ్. నిజంగా మనకి సోషల్ మీడియా ఫ్రీ అయినా, ఆర్ మీరే సోషల్ మీడియాకి ఫ్రీయా? యాప్స్ ఓపెన్ చేస్తాం, కంటిన్యూస్ గా వ్యూస్ చూస్తాం, లైక్స్ చూస్తాం. ఒక్క లైక్ వచ్చినా మీరు చాలా హ్యాపీ, ఒక్క లైక్ తక్కువ వచ్చినా యూ ఫీల్ లాస్ట్. అండ్ గైస్, మీరు చేసిన ఒక రీల్ ఫ్లాప్ అయిందే అనుకుందాం. మీలో ఎందుకు ఇంత ఇన్సెక్యూరిటీస్ ఫామ్ అయిపోతాయి? ఇమీడియట్ గా నెక్స్ట్ ఇప్పుడు ట్రెండ్ ఏంటి, ఏ రీల్ వైరల్ వెళ్ళింది, మళ్ళీ దాని మీద చేసేయడం. 37 లైక్స్ వస్తే అందులో 7 లైక్స్ నా ఫ్యామిలీ వాళ్ళే చేశారని ఫీల్ అవ్వడం. ఇదంతా ఎంత సాడ్ సిచ్యువేషన్ అంటే కొంతమంది పోస్టులు చేయడం కూడా వదిలేశారు. వాట్ ఇఫ్ పీపుల్ డోంట్ లైక్ దిస్? పీపుల్ కి వాళ్ళే ఇష్టపడడం మానేశారు, అండ్ మీరు ఎందుకు బోదర్ అవుతున్నారు? అండ్ లెట్స్ టాక్ అబౌట్ వై లైక్స్ ఫీల్ లైక్ వాలిడేషన్. హ్యూమన్ బ్రెయిన్ చాలా సింపుల్. మనకి అటెన్షన్ అంటే చాలా ఇష్టం. డిజిటల్ లో వచ్చిన అటెన్షన్ మనం ఏదో బంగారం సంపాదించినట్టు ఫీల్ అయిపోతాం. ఎవరో ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ ఒక లైక్ ఇస్తే వాడు ఎవడో నోటీస్ చేశాడని హ్యాపీ ఫీల్ అయిపోవడం. బట్ రియల్ లైఫ్ లో మీ ఫ్రెండ్ ఒకటి నిజంగా కాంప్లిమెంట్ ఇస్తే ప్లీజ్ లీవ్ మీ అని చెప్పి మీరే చెప్పేస్తారు. మనకు ఆన్లైన్ వాల్యుయేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక స్టోరీకి సీన్ బై 50 పీపుల్ వస్తే చాలు, పీస్ లో తేల్తారు. అదే సీన్ బై 2-3 అయితే యూ ఫీల్ లైక్ హార్ట్ బ్రోకెన్. లెట్స్ బి ఆనెస్ట్, మీకు మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు దట్ యువర్ మూడ్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ సోషల్ మీడియా అని. మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ చూసేది సోషల్ మీడియా, అండ్ ఆ నోటిఫికేషన్ పొద్దున చెక్ చేయడం కూడా ఇట్స్ నాట్ నార్మల్. మనకు దీని వల్ల వచ్చే అనర్థాలు అంటే తెలుసా? యాంగ్జైటీ, ఓవర్ థింక్, కంపారిజన్ అండ్ మూడ్ కూడా స్పాయిల్ అయిపోవడం. ఇంకా వర్స్ట్ ట్రాప్ ఏంటంటే కంపారిజన్ మన జీవితంలో చాలా పెద్ద విలన్. మీరు ఒక్క రీల్ చూస్తే ఎవరో బాగా సక్సెస్ అయిపోయి ఉంటారు, మనకేమో మనం ఏం చేసామని డిప్రెషన్ ఫీలింగ్. ఇన్స్టాగ్రామ్ లో మాత్రం అందరూ వెకేషన్ కి వెళ్తారు, రియల్ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా ఆఫీసులకి వెళ్తారు. ఈ కంపారిజన్ ఎంత టాక్సిక్ అంటే, అందరూనేమో ఫిల్టర్స్ తోనే ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు, బట్ కంపారిజన్ మాత్రం రియల్ రా లైఫ్ తో జరిగిపోతుంది కదా. ట్రస్ట్ మీ సోషల్ మీడియాని ఎప్పుడు కూడా రియల్ లైఫ్ తో కంపేర్ చేసుకోకండి. మీకు 10K ఫాలోవర్స్ ఉన్న లోన్లీగా ఫీల్ అవ్వచ్చు, మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నా సరే హ్యాపీగా ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా పాజిటివ్ కామెంట్స్ పెడితే అది జస్ట్ కామెంట్ మాత్రమే, అది మీ లైఫ్ రిఫ్లెక్షన్ ఇది అస్సలు కాదు. గైస్, లైక్స్ ఆర్ టెంపరరీ బట్ ఇంపాక్ట్ ఈస్ పర్మనెంట్, గుర్తుపెట్టుకోండి. సో హియర్ ఆర్ ద స్టెప్స్ టు స్టార్ట్ డిటాచింగ్ ఫ్రమ్ వాలిడేషన్. స్టెప్ 1, చేంజ్ ద మెట్రిక్. మీ వర్త్ లైక్స్ లో లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ, యువర్ ఎఫర్ట్ అండ్ యువర్ గ్రోత్ మాత్రమే. ఆల్గరిథం ని ఇంప్రెస్ చేసే అవసరమే లేదు, మీ లైఫ్ లో మిమ్మల్ని మీరు ఇంప్రెస్ చేసుకోండి, సరిపోద్ది. సెకండ్ 1, ఆఫ్లైన్ విన్స్. ఫ్రెండ్ కాల్ చేయండి, వాక్ వెళ్ళండి, క్రియేట్ సంథింగ్ వితౌట్ పోస్టింగ్ అండ్ లర్న్ సంథింగ్ ఫర్ యూ. ఒక బుక్ చదవండి, ఇన్స్టాగ్రామ్ పక్కన పడేయండి, అల్గరిథమే కన్ఫ్యూజ్ అయిపోద్ది నువ్వు ఇన్స్టాగ్రామ్ కి ఎందుకు రావట్లేదా. అండ్ థర్డ్ 1, లిమిట్ చెకింగ్. పోస్ట్ చేయండి, యాప్ వెంటనే క్లోజ్ చేయండి, మీ మెంటల్ హెల్త్ చాలా సేవ్ అవుతుంది. పోస్ట్ అండ్ గోస్ట్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ద ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 1, ద సాటిస్ఫాక్షన్ టెస్ట్. నేను అడగాలనుకున్నది చాలా సింపుల్ క్వశ్చన్. లాస్ట్ వీక్ మీకు సోషల్ మీడియా డిజిటల్ డివైస్ కి సంబంధం లేకుండా మీ లైఫ్ లో మిమ్మల్ని హ్యాపీ చేసిన మూమెంట్ ఏంటి? కొంచెం ఆగా ఆలోచించండి, ఒకటన్నా దొరుకుతుందా? రియల్ కాదు, లైక్ కాదు, మీరు రియల్ లైఫ్ తో కూడా హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగే దట్ ప్రూవ్స్ యువర్ సెల్ఫ్ వర్త్. ఎందుకంటే లైక్స్ ఎక్స్పైర్ అయిపోతే, ఫాలోవర్స్ చేంజ్ అయిపోతూనే ఉంటారు, బట్ సెల్ఫ్ వర్త్ మాత్రం పర్మనెంట్ గా ఉంటుంది. సో గైస్, నెవర్ టై యువర్ వాల్యూ టు సంథింగ్ దట్ చేంజ్ ఎవ్రీ 24 hours. అండ్ ఇప్పుడు కనుక మీకు ఈ వీడియో కనుక మేక్ సెన్స్ అనిపిస్తే, ఏ ఫ్రెండ్ కి షేర్ చేయాలో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా రియల్ టాక్స్ కావాలంటే మన ఛానల్ చెక్అౌట్ చేయండి, చాలా ఉన్నాయి. ఇంకా వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీకు కనుక సపోర్ట్ చేయాలనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.